అటు ఆర్మీయా లేకపోతే ఇక్కడ జిమ్ బాడీ ఆ రెండిట్లో ఏదో ఒకటి తేలాలని ఉంది. చూడాలని రాను రాను మంచి రసపట్టు సాగుతుంది బిగ్ బాస్. దువ్వల మాధురి గురించి ఏం చెప్తారు? దువ్వెల మాదిరి అసలు అసలు మామూలుగా దువ్వెల మాదిరే తోపు. బిగ్ బాస్ చూస్తున్నాం అంటే సగం మంది దువ్వెల మాదిరి వచ్చిందని బిగ్ బాస్ స్టార్ట్ చేశారు. నిన్న స్టార్ట్ అయిందా బిగ్ బాస్ అన్నట్టుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన తర్వాత నిన్న స్టార్ట్ అయిందా బిగ్ బాస్ అన్నట్టు అనిపిస్తుంది. అసలు బిగ్ బాస్ ఇంత ముందు స్టార్ట్ అయిందా లేకపోతే దువ్వెల మాదిరి ఫస్ట్ ఎంట్రీయా? ఫస్ట్ ఆమె నుండే ఎంట్రీయా? దువ్వాడ మాధురి, మన రమ్య, వీళ్ళేనా కంటెస్టెంట్స్ ఉన్నారా? కామనర్స్ తీసుకున్నారా ఈసారి? అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే అట్లా ఉందన్న అట్లా వాతావరణం అట్లా. బిగ్ బాస్ అంటే ఒక పెద్ద గేమ్ షో. దానికి గట్టి గట్టి మనుషులు ఉండాలా. అలాంటి మనుషులు ఇప్పుడు దిగారని నాకు అనిపిస్తుంది. అంటే రావడంతోనే శ్రీజ మీద పడింది మాధురి గారు. ఇంకా పవన్ కళ్యాణ్ కూడా కిచెన్ లో గట్టిగా ఇచ్చేసారు. అవును, మరి ఇయ్యాలి కదా. ఇప్పుడు రాగానే మన మంచిగా పసుపు రాద్దామని రెడీగా ఉన్నాడు. ఎవరైతే వాళ్ళ పసుపు రాద్దాం, ఎవడి మీద కన్నేద్దాం రెడీగా ఉంటాడు ఆ కళ్యాణ్ గాడు. చూసిండు దువ్వెల మాదిరిని గెలుకుదామని పోయి గెలికిండు. కూర్చోండి, పడుకోండి, నీకెందుకే కూర్చుంటది నిలబడుతుంది, నీకెందుకే అసలు, నీకేం అవసరమే? ఉన్న వాళ్ళని గెలికింది చాలదా? నువ్వు వాళ్ళని గెలికినావు, వీళ్ళని గెలికినావు, అందరినీ గెలికినావు, ఉన్న వాళ్ళని గెలికింది చాలదా? ఇప్పుడు మళ్ళా వచ్చి ఎందుకు గెలకాలి? జస్ట్ అరవగానే పవన్ కళ్యాణ్ గారు భయపడ్డారు అని చెప్తున్నారు. భయపడ్డాడు, భయపడాలి. మరి తప్పు చేసిన వాడు భయపడాలా. ఇప్పుడు వచ్చిన రమ్య గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? అంటే రమ్య ఇంకా రాలే, గేమ్ స్టార్ట్ కాలే, ఇంకా 2 రోజులు అయింది కదా గేమ్ పెట్టలే కదా. ఇంకా మంచి గేట్ గేమ్. ఎవరు? రమ్య, ఇమాన్యులు, ఇంకెవరు? పవన్ కళ్యాణ్, డేమన్ పవన్, వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరు అబ్బా కొత్త సరుకు దిగింది, కొత్త సరుకుని ట్రై చేయాలని వాళ్ళు వెయిటింగ్ లిటరలీ. ఇప్పుడు ఇమాన్యుల్, డేమన్ పవన్, ఎవరు ఇంకా పవన్ కళ్యాణ్, అసలు వెయిట్ చేస్తున్నారు. రోజు కొత్త తిని బోర్ కొడుతుంది, కొత్త సరుకు కావాలని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తుంటే దిగింది సరుకు, కొత్త సరుకు. ఇప్పుడు నువ్వు బట్టల షాప్ పోయినావు, స్టాక్ అయిపోయింది, కొత్త స్టాక్ వచ్చింది. కొత్త స్టాక్ వస్తే నువ్వు బాధపడలేస్తావా? అంతే. ఏమనుందా? కొత్త స్టాక్ మామూలు దింపలే బిగ్ బాస్. అసలు ఆమె పేరేంది? ఆయిషా. ఈ అమ్మ 2 కళ్ళు చాలట్లా చూడడానికి. అసలు తనుజ ఎవరు? అంటే కొత్త రాగానే పాత అసలు తనుజ ఎవరు ఉందా బిగ్ బాస్ లో? ఉందా అంటే వచ్చిందా? మాకు తెలియదు. మాకు కొత్తలే కనిపిస్తుంది. దువ్వెల మాదిరి, అటు రమ్య, ఇటు ఆయిషా. అబ్బా ఆయిషా ఉందన్న, 2 కళ్ళు చాలట్లేదన్న. ఏం దింపారు, ఎక్కడ పెడతారా బిగ్ బాస్ ఇలాంటి జంబల్ హాట్ లేడీల్ని? మామూలు కాదు, అయిపోయింది. ఇప్పుడు నిజంగా నాకు నిన్న మీరు గమనించలేదు కానీ అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినప్పుడు ఇమాన్యుల్ కళ్ళలో కామం కారుతుంది. మామూలు చూడరాదు. ఇప్పుడు ఇటు ట్రాక్ ఇప్పుడు ఇటు తప్పింది. ఇన్ని రోజులు ట్రాక్ ఇటు పోయింది, ఇప్పుడు ఇటు పోతాడు. అబ్బా అసలు ఎవరు? అసలు రీతు చౌదరి ఎవరు అంటాడు? 2 రోజులు ఆగు, 2 రోజులు అటు మొత్తం ముగ్గురు షిఫ్ట్ అయిపోతారు. డేమన్ పవన్ కళ్యాణ్, ఇమాన్యుల్ ముగ్గురు చేంజ్ అవుతారు. ఇక రాగానే శనగపిండి పెట్టుకుని పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నాడు. ఎవరికి పూద్దామా అని రెడీగా ఉన్నాడు. సర్లే ఆంటీకి పూద్దామని చెప్పి మాధురికి గెలుకుదామని పోయిండు. మేడం కూర్చోండి, ఎవరో నువ్వు కూర్చోవడానికి, నన్ను ఎవరో నువ్వు కూర్చోవడానికి, నీ కూర్చోను అన్నది. దెబ్బకి సీరియస్ అయింది. అట్లనే ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ చూసి వచ్చింది కదా, వీడు ఎట్ట పసుపు రాస్తాడు, ఎక్కడ స్టార్ట్ చేస్తాడు. వాడు అప్పటికి గొడవ పడ్డా కూడా వాడు వచ్చి మేడం సారీ మేడం, క్షమించండి మేడం, మిమ్మల్ని మేడం అని పిలుస్తున్నా, అది ఇవన్నీ స్కిట్. ఇదంతా భయపడిందా? సంజన లైట్ అన్న, లైట్. ఇప్పుడు కామనర్స్ ఎవరు? వాళ్ళు ఎవరు లేరు. కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళతో మాట్లాడండి. ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ ఇంకొక ఇద్దరిని మంచి కత్తుల్ని దింపితే బాగుండు అనిపించింది. ఆ గోల్కొండ హై స్కూల్ ఆయన తీసేసి కూడా ఇంకొక ఇద్దరిని మంచోళ్ళని దింపితే, మంచి పర్సనాలిటీ దింపితే బాగుండు అనిపించింది. వల్ల రీతు చౌదరికి పవన్ కి ఏమైనా గొడవ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అసలు ఇప్పుడు మన ఇమాన్యుల్ గాని, ఇప్పుడు నిజంగా నాకు దీపావళి ఇంకొక కొద్ది రోజుల్లో లేదు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలోనే దీపావళి స్టార్ట్ అయ్యింది అనిపించింది. ఎందుకంటే ఒక్కసారి ఇమాన్యుల్ కళ్ళలో చూడండి, వెలుగులు కాంతి ఇట్లా పొంగుతుంది. ఇప్పుడే తనుజను వదిలేసి వెళ్ళిండు అనుకో, ఆయిషా వైపు వెళ్ళిండు అనుకో, జనాలకి డౌట్ వస్తుంది. చూడు ఇంకో 2-3 రోజులు మెల్లమెల్లగా మాటలు పెడతాడు, మెల్లమెల్లగా పవన్ కళ్యాణ్ గారు ట్రై చేస్తాడు. వాళ్ళు మాత్రం వదలరు. వాళ్ళని కాపాడాల్సింది ఎవరైనా. అంటే రమ్య గారు, మాధురి గారు ఒక దగ్గర కూర్చొని నా మీద చెయ్యేస్తే నేను కొట్టేస్తా అని చెప్పి రమ్య చెప్పింది. అవును, ఎలా చూడొచ్చు? అవును. అంటే
అంటే కొట్టేదు చూడు మెల్లగా కలుపుతారు వాళ్ళు పులిహార. ఒకటేసారి నిమ్మకాయ వేసి చింతపండు వేసి పండు కలపరు, మెల్లమెల్లగా కలుపుతారు, మెల్లగా స్టార్ట్ చేస్తారు, మాట్లాడతారు. ఇమాన్యుల్ స్కిట్లు మామూలుగా ఉండవు. ఎవరైనా తిడతారు, ఇప్పుడు రమ్యని ఎవరైనా తిడతారు అనుకో, వచ్చి అరే అయ్యో పాపం ఏమైందిరా అని ఇక స్టార్ట్ చేస్తాడు, ఇక పిసుకుడు స్టార్ట్ చేస్తాడు. ఒక్క పిసుకుడు వాడు మంచి టాలెంటెడ్ అన్న. అంటే బ్రహ్మానందం గారు లాగా. అదే పిసుకోవడం ఎక్స్పెక్ట్. పవన్ కళ్యాణ్ అయితే అసలు వచ్చిందిరా దువ్వెల మాదిరి, మేడం కూర్చోండి, నీకు అవసరమా రా కూర్చోమడం, నీకు అవసరమా. అయితే ఇప్పుడు అందరూ దువ్వెల మాదిరిని తప్పు పడుతున్నారు, కానీ అది ఎందుకు తప్పు పట్టాలా? కూర్చోమని చెప్పాలా ఆయన ఆమెకు తెలియదా? ఇప్పుడు ఆల్రెడీ ఉన్నోళ్ళని పిసికిండు, అందరిని గెలికిండు. ఉన్నోళ్ళందరినీ ఈపు రుద్దడాలు, మొగం చేతి మీద చేయడాలు, కాలు మీద కాలేయడాలు అన్ని చేసిండు. ఉన్నోళ్ళు చాలా, కొత్త వాళ్ళు రాగానే అటాక్ అటాక్ అంటారు, రెడీ ముగ్గురు రెడీ ఉంటారు. శ్రీజ ఎలిమినేషన్ ని కూడా చాలా మంది అన్ఫేర్ గా చూస్తున్నారు, అవునవును. గొడవలు చేస్తున్నారు. శ్రీజ కూడా ఒక వీడియో చేసింది దాని మీద. అవును. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే శ్రీజ ఎలిమినేషన్ అన్ఫేరేలే అన్న. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే బిగ్ బాస్ లో ఈ ఇలా చిన్న టపాకాయలతో పన్ను గడవట్లే, పెద్ద పెద్ద కత్తులే దింపాలి, ఇక మనకి యూత్ రావట్లేదు వీళ్ళని పెట్టుకుంటే అనుకున్నారు. కానీ శ్రీజ ఎలిమినేషన్ అయితే అన్ఫేర్. ఎందుకంటే శ్రీజ రీఎంట్రీ ఇవ్వాలి. ఎందుకంటే బిగ్ బాస్ రూల్స్ ప్రకారం బిగ్ బాస్ మన కోసం అంటే చూసే ప్రజలు గనక ఎలిమినేట్ చేయాలి. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే వాళ్ళకి ఎలిమినేట్, వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు ఎలిమినేట్ చేయడం అసలు ఆ రూల్ ఎక్కడిది? బిగ్ బాస్ కి పిచ్చిలేసిందేమో. రీతు అంత అందంగా లేదని శ్రీజాని ఎలిమినేట్ చేసిరంటారు, అది కరెక్టేనా? శ్రీజానా? రీతుకి శ్రీజాకి ఏం సంబంధం? అంటే రీతు ఉంటే కొంచెం ఎక్స్పోజ్ చేస్తారో లేకపోతే కొంచెం పురోగతిలో చేస్తుంది. అదే నేనుగా వాళ్ళ మోటో అయితే అన్న అదే అన్న. రీగో శ్రీజ దగ్గర కంటెంట్ లేదు, కంటెంట్ ఉంది కానీ సరుకు లేదు. సరుకు కావాలా వీళ్ళకి, వాళ్ళ మోటో అదే, వాళ్ళ మోటో అదే. కానీ జనాలు మాత్రం వెయిట్ చేస్తున్నారు. ఏంది శ్రీజాన్ అట్లా అన్యాయంగా తీసేయడం? ఎలిమినేషన్ లో నీకు ఓటింగ్ పడకపోతే తీసేయడంలో తప్పులేదు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు వచ్చి తీసేయడం ఎక్కడిది? అసలు నాగార్జున అదేం రూల్ నాకు అర్థం. రమ్యకి లోపల రమ్యకి తేడా ఏంటి? నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? బయట రమ్య పచ్చళ్ళు పట్టుకురాలేదు, లోపల పచ్చళ్ళు, లోపల మంచి మసాలా ఉంటది బ్రో. ఇగో రాను ఏమైందంటే మొత్తం ఆమెకు ఉన్న జిమ్ స్కిల్స్ అన్ని తీసుకొని పోయి ఆ పవన్ కళ్యాణ్ ఇసురవతలెత్తది, ఇమాన్యుల్ ఇసురవతలెత్తది. ఎందుకంటే తెలుసు ఆమెకి వీళ్ళు ఎక్కడ పులిహార కలుపుతారని. చూడాలి ముగ్గురు. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయిందన్న. ఇమాన్యుల్, డేమన్ పవన్ కళ్యాణ్ యుద్ధం మొదలు పెట్టారు. ఎవరిని దాడి తీస్తారో, ఎవరు దాడి చేసుకుంటారో అది చూడాలి. అంటే ఇప్పుడు రమ్య రాగానే పవన్ కొంచెం చూసాడు అనమాట. మళ్ళీ రీతు అడిగింది చూస్తాడు. నువ్వు పవన్ వైపు చూడు, నువ్వు ఇమాన్యుల్ వైపు చూడలే. అంటే ఇమాన్యుల్ నీకు స్కోప్ చేయ, నువ్వు 8x పెట్టాలి ఆయన మీద. ఆయన కనబడ్డ కాబట్టి 8x పెడితే నీకు మంచిగా కనిపిస్తాడు. ఆయన అసలు ఎట్లా లడ్డు కావాలా ఆయన అంటాడు. ఇక గేమ్స్ పెడితే, లోపల గేమ్స్ పెడితే ఇక రమ్య ఏమో ఇట్లా ఇసిరి ఇట్లా గట్టిగా పట్టుకొని ఇట్లా వస్తుందంటే వాడు పవన్ కళ్యాణ్ కూడా వాడు ఒకటే ఫీల్ అయిపోతాడు, అబ్బా ఇంకా నేను కూడా ఆడతా బిగ్ బాస్, నన్ను కూడా ఆడిపించుకోండి బిగ్ బాస్, ఎలిమినేట్ చేయకండి బిగ్ బాస్ అంటాడు. రమ్య అంతే. ఆయిషా అన్న ఏమన్నా దింపిండా అన్న, ఎక్కడ పట్టిండ్రా బిగ్ బాస్ ఈ రోజులు కనబడలే. తనుజ ఎవరన్నా తనుజ? హాయ్ అండి,